నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారాం. బీహార్ ఎన్నికలు అందరిలో కూడా ఉత్కంఠ రేకెత్తించాయి. అటు బీహార్లో మాత్రమే కాదు, ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని ఎఫెక్ట్ పడింది. మరి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మ్యామ్, బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి అందరిలో ఏదైతే ఉత్కంఠ నెలకొందో ఈరోజు దానికి తెర దిగబోతుంది. మరి ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందో ఇది ఎలా జరుగుతుంది అండ్ ఎవరు ఆధిక్యంలో ఉన్నారు? రిజల్ట్ అసలు అనూహ్యంగా, అంటే ఎవరు ఊహించని రీతిలో, అంటే ఇది మహాగఠబంధన్ రాదు అని తెలుసు, ఎన్డీఏ కూటమి నెగ్గుతుందని తెలుసు. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 122 దాటేసి 175కి వెళ్ళిపోయింది. ఓకే, సో మోదీ మ్యాజిక్. లోకేష్ కూడా వెళ్ళారు కదా లాస్ట్. అదే మనం అన్నాం, లోకేష్ వెళ్తున్నారు, ఇది కనుక నెగ్గితే లోకేష్కి మనం అనుకున్నాం కదా జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వస్తుందని. వచ్చింది. అంటే దాని మీద ఎన్ని కమెంట్స్ వచ్చినా ఆయన హిందీ మీద, బట్ ఆయన ఎంత ఇంట్రెస్ట్గా మాట్లాడారు, ఎంత ఆసక్తిగా జాతీయ మీడియా వెయిట్ చేసింది ఆయన కోసం. ఆ తర్వాత అన్ని రకాలుగా అక్కడ ఉండే బీజేపీ పెద్దలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లోకేష్ని ఆదరించిన తీరు అవన్నీ చూసాం మనం. సో ఏది ఏమైనా ఇవాళ ఈ గెలుపు అనేది అసలు ఎవరు ఊహించలేదు ఇంతలాగా. వాళ్ళు సార్ అన్నారు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు ఓడిపోయినందుకు? మళ్ళీ ఈవీఎంలు అంటారా? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదా పాపం. ఫస్ట్ చెప్పలేదు, తర్వాత గుర్తుకొచ్చి చెప్పాడు కదా, ఓడిపోగానే చెప్పలేదు. కాబట్టి ఇవాళ అంటే రాహుల్ గాంధీ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది అనేది అర్థమవుతుంది. సో అసలు ఎలాగా మీరు చూసారు ఎలా జరుగుతుందో ఇక్కడని. ఇప్పుడు ఎన్డీఏలో కీలక పార్టీలైన భాజపా, జేడీయూ చెరో 70కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయట. అయితే కూటమిలో ప్రధాన పార్టీ అయిన జేడీయూ భాజపాను మించి హవా చూపిస్తోంది. విపక్ష కూటమి మహాగఠబంధన్లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 48 సీట్లలో ముందంజలో ఉంటే బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈసారి మరి యాదవ్స్ గెలవకూడదని అనుకున్నారా ప్రజలు? లేదు ముస్లిం ఓటు కూడా ఇదైందా? హిందువులు ఐక్యత ప్రదర్శించారా? ఓకే, అంటే దేశంలో జరుగుతున్న పరిణామాల మీద ఇటీవల కాలంలో హిందువుల్లో ఒక జాగృతి వచ్చింది వాళ్ళలో. వాళ్ళు మేల్కొన్నారు అనేది మనం వింటున్నమాట. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేశారా? సో హిందువులతో జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డి అయినా అంతే. ఇప్పుడు వీళ్ళు ముస్లిం ఓట్సే మాకు ముఖ్యం, ముస్లిమ్స్ చాలా అవసరం మాకు ఎన్నికల్లో అంటున్నారు కదా. ముస్లిం ఓటు కంటే మీకు హిందువుల ఓటు చాలా ముఖ్యమని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించారు. అందుకని చెప్తున్నాం. కాబట్టి మనం అసలు ఈ రౌండ్స్ చూసుకున్నామంటే మీకు అంటే కూటమిల వారీగా వీళ్ళు పోటీ చేసిన స్థానాలు చూద్దామండి. ఎన్డీఏ జేడీయూ 101, భాజపా 101, లోక్ జన్ శక్తి రామ్ విలాస్ది 28, హిందుస్థానీ అవామ్ మోర్చా హెచ్ఏఎం 6 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 మొత్తం స్థానాల్లో పోటీ చేశాయి. మడౌరాలో లోక్ జనశక్తి అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా అంకిత్ కుమార్కు ఎన్డీఏ మద్దతు ప్రకటించింది. సో మహాగఠబంధన్ మీరు ఆర్జేడీ చూసుకుంటే 143, కాంగ్రెస్ 61, సిపిఐ ఎంఎల్ ఎల్ 20, వికాసీల్ ఇన్సాన్ పార్టీ 12, సిపిఐ 9, సిపిఎం 4, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ 3, జనశక్తి జనతాదళ్ 1, స్వతంత్రులు 2. కొన్ని చోట్ల స్నేహపూర్వకంగా పోటీ ఉంది. ఇది మహాగఠబంధన్కి సంబంధించి. ఇక ఇతరులు చూసుకుంటే మన జన్ సురాజ్ పార్టీ మనం అనుకున్నట్టుగా 38 సీట్లలో వీళ్ళు పోటీ చేశారు. బీఎస్పీ 130, ఆప్ 121, ఏఐఎంఐఎం 25, రాష్ట్రీయ లోక్ జనశక్తి 25, ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ 25, ఇంకా తదితర పార్టీలు కూడా బరిలో ఉన్నాయట. సో ఇప్పటి వరకు 2 విడతల్లో ఎన్నికలు సాగాయి, మనం చూసామండి. 2 దశల్లోనూ ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ అనేది జరిగింది, మనం చూసాం.
ఓట్ల శాతం కూడా నమోదైంది. సో పురుషుల్లో 62.98% నమోదైతే మహిళల్లో 71.78% ఓటేశారు. ఓకే, తొలిదశ పోలింగ్ నవంబర్ 6 జరిగింది కదా, అప్పుడు 121 స్థానాలకి ఓటింగ్ జరిగితే ఓటర్లు 3.75 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు మొత్తం 1314 మంది అయితే నమోదైన పోలింగ్ శాతం 65. ఇక మీరు రెండో దశ చూసుకుంటే కనుక అయితే నవంబర్ 11 జరిగింది. సీట్లు 122, ఓటర్లు 3.70 కోట్ల మంది, అభ్యర్థులు 1302 మంది, పోలింగ్ శాతం 69. సో మొత్తం అంటే 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలో తొలిసారిట అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ నమోదైందిట. అందుకని ఈసారి అసలు బీహార్ మీద అందరి దృష్టి పడిందండి. తర్వాత తేజస్వి యాదవ్ ఆర్జేడి రాఘోపూర్, సామ్రాట్ చౌదరి భాజపా తారాపూర్, విజయ్ కుమార్ సిన్హా భాజపా లఖినరాయ్, మైథిలి ఠాకూర్ భాజపా అలీనగర్, ప్రేమ్ కుమార్ భాజపా గయా టౌన్, తేజ్ ప్రతాప్ యాదవ్ జేజేడి మహువా, విజేంద్ర ప్రసాద్ యాదవ్ జేడీయూ సుపౌల్, తార్ కిషోర్ ప్రసాద్ భాజపా కటిహార్, రాజేష్ కుమార్ కాంగ్రెస్. సో మీరు మొత్తం మీద చూసుకుంటే ఈ ఎన్నికల్లో అసలు ఎన్డీఏ కూటమి ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఇంతమంది అభ్యర్థులు, ఇన్ని పార్టీలు, ఒక పక్క ఎన్డీఏ, ఒక పక్క మహాగఠబంధన్, ఇవన్నీ కలిపి, అది కాకుండా స్వతంత్ర అభ్యర్థులు, ఇంకా రకరకాల పార్టీలు, ఇన్ని నేపథ్యాల మధ్య ఈ విజయం అనేది ఇది మామూలు విషయం కాదండి. అంటే అనూహ్యంగా అసలు ఎవ్వడూ ఊహించినంత ఎన్డీఏ వస్తుందని ఊహించారు, కానీ ఇంత మెజారిటీ వస్తుందని ఎవడో అనుకోలేదు. 175 సీట్లతోటి ఇప్పుడు ముందంజలో ఉంది. సో చివరికి ఏమవుతుందో చూద్దాం. మరి ఎవరు ముందుకెళ్తారు, ఖచ్చితంగా వాళ్ళే. అంటే ఇంకొకటి, ఈసారి ఎన్డీఏ ఏం చేసిందంటే, మీరు కనుక గమనిస్తే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించలేదు లాస్ట్ వరకు. మీకు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పలేదు. నితీష్ కుమార్ని పేరు తీసుకొచ్చారు తప్ప తెర మీదకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పలే. అందుకే లోకేష్ ఎందుకు వెళ్ళారంటే, యాక్చువల్గా చంద్రబాబు నాయుడిని, ఎందుకంటే ఆయన కొంచెం ఇదిగా ఉన్నాడు నితీష్ కుమార్, అందుకే లాస్ట్ మినిట్లో లొకేషన్ పంపించారు అని. చంద్రబాబు నాయుడు గారిని రమ్మని అడిగితే ఆయనకి టైం లేక లొకేషన్ పంపించారని. ఏది ఏమైనా లోకేష్ వెళ్ళారు. మరి నితీష్ కుమార్కి ఏ హామీలు ఇచ్చారో, ఎలా బుజ్జగిచ్చారో మనకు తెలియదు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరఫున నితీష్ కుమార్నే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారా, ఇంకెవరినైనా చేస్తారా చూడాలి. తర్వాత వీళ్ళు కూడా తేజస్వి యాదవ్ను కూడా వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు అనౌన్స్ చేయలేదు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద. ముఖ్యంగా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు అసలు. రాహుల్ గాంధీ ఎప్పుడో చేతులు ఎత్తేసాడు. అది కూడా ఒక మైనస్ వాళ్ళకి, ఇది మహాగఠబంధన్కి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మొత్తం తన చేతి కిందకి అందరినీ తీసుకురాగలగాల, చేయలేకపోయాడు. కాంగ్రెస్ హస్తం పార్టీ గుర్తుతో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ హస్తం కిందకి ఎవరు రాలేదు. రాహుల్ గాంధీ దాన్ని పరహస్తగతం చేసేసాడు. సో ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి 184 అండి ఎన్డీఏకి. తర్వాత మహాగఠబంధన్ 52, జన్సురాజ్ 2. యాక్చువల్గా జన్సురాజ్ ప్రశాంత్ కిషోర్ది. ప్రశాంత్ కిషోర్ మధ్యలోనే తప్పుకున్నాడు, నేను నిల్చోనని చెప్పాడు ఆయన ఓట్లు చీలుస్తాడు, ఎన్డీఏకి నష్టం అవుతుందని అనుకున్నారు. కానీ ఆయన ప్రభావం ఏమీ లేదు. అంటే డబ్బు సంపాదన వేరు, వేరే పార్టీలను గెలిపించడం వేరు, తాను వ్యక్తిగతంగా గెలవడం వేరు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. అంటే మన సలహాలు పక్కవాడికి పనికొస్తాయి కానీ మనకి పనికిరావు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో అది అతనికి అర్థమైపోయింది. చివరికి వచ్చేసరికి చేతులు ఎత్తేసిన వాళ్ళల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఓకే మ్యామ్, అంటే ప్రశాంత్ కిషోర్ లైఫ్ ఎలా మారిపోద్ది మరి? రెండు అంటే ఇది చాలా ఘోరం కదా మేడం, పక్క రాష్ట్రాలకు వెళ్ళి సీఎంనే గెలిపిస్తాను. అదేం లేదు, హీఈస్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఐ థింక్. ఎందుకంటే తనకి సిచ్యువేషన్ అర్థమయ్యాక అతను ముందే నేను కంటెస్ట్ చేయను అన్నాడు. నా పార్టీ తరఫున అన్ని స్థానాల్లో అభ్యర్థులు నిల్చోబెడతానని అన్నారు. సో తన బలం ముందే తెలిసిపోయింది అతనికి. నా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు ఓటర్ల మీద అని అర్థమయ్యాక వాళ్ళు పెద్దగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి డబ్బులున్నాయి ప్రశాంత్ కిషోర్కి, ఇప్పుడు ఏం కావాలి? ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.